హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. మరొక న్యూ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో ఇంకా ఎందుకు ఆలస్యం, మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. తను ఫ్రెండ్ సిస్టర్ అనుకోవచ్చు. సో తన మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి మేము వెమ్లవాడకి వెళ్తున్నాము. యాక్చువల్గా దీనికంటే ముందు చాలా ట్విస్ట్లు జరిగిండే. శ్రీయాన్స్కి హాలిడేస్ కాబట్టి మేము అందరం వెళ్ళి ఒక 1 వీక్ 10 డేస్ వెమ్లవాడలో ఉందామని అనుకున్నాము. కాకపోతే కొన్ని అవ్వడం వల్ల అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇంకా మేము కూడా వెళ్ళొద్దు, అంటే నేను కూడా వెళ్ళొద్దు మ్యారేజ్కి అని అనుకున్నా. కాకపోతే తను ఆల్రెడీ తన ఎంగేజ్మెంట్ 2 months అయినప్పటి నుంచే నాకు పిలుస్తూనే ఉంది, రావాలక్క ఖచ్చితంగా అనేసి. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే, నేను అసలు మ్యారేజెస్కి చాలా తక్కువ అటెండ్ అవ్వను. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమన్నా అయితే అత్తయ్య వాళ్ళు అటెండ్ అవుతారు, ఇటు మమ్మీ వాళ్ళ సైడ్ ఏమన్నా అయితే మమ్మీ వాళ్ళు అటెండ్ అవుతారు. నేను పెద్దగా ఫస్ట్ నుంచి అయినా మ్యారేజ్కి అటెండ్ కాను. ఏమైనా బర్త్డేస్కో లేకపోతే పండగలకో వాటికి ఏమైనా నోములు చేసుకుంటే దేవుళ్ళకి పెట్టుకున్నప్పుడు వాటికి చాలా ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వడానికి. కాకపోతే పెళ్ళిళ్ళకి చాలా తక్కువ అసలు. కాకపోతే ఇంకా తిను కొంచెం క్లోజ్ అనమాట, సిస్టరు అక్క రావాలి ఖచ్చితంగా అనేసరికి సరే అన్నట్లు మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం. ఇంకా నేను శ్రీయాన్సిని కూడా ఫిక్స్ చేయించేసిన. ఎందుకంటే హాలిడేస్ కదా, ఆ టైంలో మంచిగా ఈజీగా వెళ్ళొచ్చు, అందరం వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు కొన్ని డేస్ అని అనుకున్నాం. కానీ కొన్ని జరగడం వల్ల అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా ముందు రోజు అన్నిసార్లు ఇన్వైట్ చేసినందుకు వెళ్ళకపోతే బాగోదు అనేసి, సో ఇప్పుడైతే నేను శ్రీయాన్సి మాత్రమే వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ అనిల్ని బస్లో జస్ట్ ఒక 1 day ఆ 2 days కోసం అటు తిప్పడం ఎందుకులే అనేసి అక్క వాళ్ళ ఇంట్లో అనిల్ని డ్రాప్ చేసి, సో నేను శ్రీయాన్సి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది మేము వెమ్లవాడకి వెళ్ళేసరికి. అండ్ పిల్లలతో జర్నీ అయితే అంత ఈజీ కాదు. చిన్నప్పుడు అయితే ఇంకా చుక్కలు కనిపించేది నాకు. మేము బెంగళూరు టు వెమ్లవాడకి రావాలంటే నాకైతే ఏడుపు వచ్చేది. అందులో చాలా చిన్న బేబీ ఉండేది శ్రీయు అయితే. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్దగా అయిపోయి అండ్ కొంచెం తెలిసి వస్తుంది కాబట్టి కొంచెం మేనేజ్ చేయడం ఈజీగా. ఎంతైనా కొంచెం అల్లరి ఎక్కువ అండ్ అన్ని అవర్స్ కంటిన్యూ కూర్చోవాలంటే మనకే అవ్వదు, ఇంకా పిల్లలకి ఏమవుతుంది. అండ్ హైదరాబాద్లో ఆల్రెడీ చాలా ఎండలు కొడుతున్నాయి అప్పటికి. కాకపోతే మేము స్టార్ట్ అయిన డే కొంచెం కూల్ అయిపోయింది. అండ్ ఫైనల్గా వెమ్లవాడకి అయితే వచ్చేసినాం. మామయ్య వచ్చారు బస్ స్టాప్కి పికప్ చేసుకోవడానికి. చాలా చల్లగా ఉంది. లక్కీగా మేము ఉన్న 2 days కూడా కాదు అసలు, 1.5 day ఇలా వెళ్ళి అలా వచ్చేసాం అన్నమాట. ఎందుకంటే అనిల్ని అక్కడ వదిలేసి రావడము ఏమో నాకే అసలు ఒకలాగా అనిపించేసింది. సో అట్లా పెళ్ళి చూసేసుకొని వెంటనే ఆ రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాము. సో వచ్చేసరికి ఇంకా నైట్ చాలా అయిపోయింది. ఇట్లా డిన్నర్ చేస్తున్నాం అనమాట. నేను నైట్ తినను, కాకపోతే ఎందుకో ఆఫ్టర్నూన్ ఆగమాగంలో కొంచెం తక్కువ తిన్నా అనమాట. నాకు ఆల్రెడీ బస్సులోనే ఆకలేసింది. సో రాగానే తినేసాం. అండ్ దట్టు జర్నీ చేస్తే నాకు కొంచెం హెడేక్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా అండ్ మళ్ళీ మ్యారేజ్ రేపటికి హెడ్ బాత్ కూడా చేయాలి కదా. సో అట్లా ఆయిల్ పెట్టుకొని కొంచెం మసాజ్ చేసుకుంటే హాయిగా అండ్ నిద్ర కూడా మంచిగా పడుతుంది కదా అని. సో అలా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ వెమ్లవాడకి రాక కూడా ఒక 2.5 months పైన అవుతుంది. కానీ చాలా మంత్స్ అయినట్టు ఆ ఫీల్ అనేది ఉందన్నమాట నాకు. అండ్ లక్కీగా ఏంటంటే మ్యారేజ్కి ముందుగానే ఒక 10 days ముందే ఇట్లా వెళ్తాము అన్నదా అనేసి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉండే. సో అది కొంచెం ఈజీ అయిపోయింది, లేకపోతే బాగా కష్టం ఉంటుండే. సో ఇంకా మార్నింగ్ లేవగానే అసలు శ్రీయుకి అయితే అటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అసలు ఫుల్ ఖుష్ తను. బాగా సెట్ అయింది బేబీ తట్ట నీకు. శ్రీయుమా ఇగో బేబీ అగో స్ప్రింగ్ ఆనియన్ ఉంది చూడు, అందులో స్ప్రింగ్ ఆనియన్ ఉంది చూడు. ఇక్కడ మా కూరగాయలలో స్ప్రింగ్ ఆనియన్ మనం అక్కడ పెట్టలేదు, తాత అక్కడ పెట్టినవి ఉన్నాయి. పట్టుకుని ఎంకి మామ మంచిదేనా? చూసినావా వెంకి మామను? చూసినావా?
ఒక్కరోజు జర్నీకి ఆగమాగం అయిపోయింది. అసలు మార్నింగ్ లేవగానే గొంతు కూడా రాలేదు వాటర్ చేంజ్ వల్ల. మామూలుగా నేను బయట ఎక్కడ వాటర్ బాటిల్స్ తీసుకోను, ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా శ్రీయుకు మాత్రం ఖచ్చితంగా నేను ఇంట్లో వాటర్ బాటిల్లే క్యారీ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నార్మలే కదా అని అనుకున్నా. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నారనమాట. సో ఆ వాటర్ చేంజ్ ఏమో తెలియదు కానీ మార్నింగ్ లేవగానే గొంతు రాలేదు. అసలు మేమే షాక్ అయిపోయినాము. అండ్ దట్టు థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ కఫ్ కొంచెం అండ్ జర్నీ చేసి రావడము అదంతా కొంచెం బాడీ పెయిన్స్ ఉంటే ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే లేచి ఉండే అనమాట. అండ్ లేచి ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ శ్రీయు ఇక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా తనకి తులసి కోటలో వాటర్ పోయడము అండ్ శ్లోకాలు చదవడము అవన్నీ ఎక్కడికి పోయినా పాటిస్తా. అసలు స్కిప్ చేయను. మ్యాథ్స్ చదవమంటా అని చెప్తాను అనమాట. అండ్ నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసిన. అండ్ అత్తయ్య ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నారండి. అండ్ తనకి అదే నీ సర్జరీస్ అయినాయి కదా, సో అప్పటి దానికంటే ఇప్పుడు చాలా బెటర్. కాకపోతే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ కదా, సో అట్లా ఇంకా మామయ్య చూసుకుంటున్నారనమాట. యాక్చువల్గా ఇంకా సమ్మర్లో అదే శ్రీయుకి హాలిడేస్ రాగానే వచ్చి ఇక్కడే ఉందామని అనుకున్నాం కానీ ఇంకా అట్లా కొంచెం డిలే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని డేస్ తర్వాత రావడానికి ట్రై చేస్తున్నాము. అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. హైదరాబాద్లో అంత వేడి తట్టుకోలేక అసలు సడన్గా రాగానే నేనైతే ఇంట్లో వాళ్ళతో అబ్బాయి ఏంది ఇక్కడ ఇంత చల్లగా ఉంది, ఇక్కడ ఇంత చల్లగా ఉంది అని అనిల్కి ఫోన్ చేసి కూడా ఏంది అక్కడ కూడా చల్లగా అయిందా లేకపోతే ఇంత అట్లనే వేడిగా ఉందని అడిగిన నేను. మేము మాట్లాడుతుంటే వస్తలేదా మీకు? ఏడి పో బేబీ. హలో బాబాయ్ కోసం వచ్చింది, అది ఎవరి కోసం రాలే. ఏడు ఇక్కడున్నాయి లైట్లు. గట్టిగా చెవులోరు మేము వస్తున్నట్టు ఎవ్వరికి చెప్పలేదు, అందుకే కాము వచ్చి ఇట్లా సర్ప్రైజ్ చేద్దామని వచ్చేసినాము. అండ్ ముఖ్యంగా పండగల హాలిడేస్ వచ్చినా ఇట్లా సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఫస్ట్ మా చిన్నతే కాలేజ్ ఎప్పుడు వస్తున్నారే అని అడుగుతుంటారు అన్నమాట. మామూలుగా అంతకుముందు అయితే అడుగుతుండే, కాకపోతే ఇప్పుడు ఇంకా శ్రీయు ఉన్నప్పటి నుంచి అయితే శ్రీయు కోసమే అని అడుగుతుంటారు అనమాట. సో అట్లా మార్నింగే అండ్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాము. తమ్ముడిని తీసుకొని వెళ్దాం అనేసి, ఎందుకంటే గిఫ్ట్ తీసుకోలేదు. సో వెమ్లాడకు వచ్చినాకనే తీసుకుందామని నేను ఎప్పుడో అనుకున్నాను అనమాట. అట్లా గిఫ్ట్ షాప్కి వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ చేసేసుకొని తీసుకొచ్చినాము. అప్పటికే ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. యాక్చువల్గా 10:30కే మ్యారేజ్. సో అట్లా అంటే 11 వరకు అట్లా వెళ్దాంలే అని అనుకున్నా కానీ ఇంకా అక్కడ వెళ్ళేసి ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళతో కొంచెం మాట్లాడేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా ఆగమోలే ఫాస్ట్గా నేను ఫస్ట్ శ్రీయాన్సిని రెడీ చేస్తున్నా. మామూలుగానైతే చిన్నప్పుడు కూడా నేను ఫస్ట్ రెడీ అయ్యి తర్వాత శ్రీయుని రెడీ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు శ్రీయుని రెడీ చేయడమే లేట్ అవుతుంది అన్నట్టు. అందుకే ఫస్ట్ దాన్ని రెడీ చేసేసి దాన్ని పక్కన పెట్టేసి దాన్ని ఆడుకోవే అని చెప్పేసి వదిలేసి అనుకో, దాని తర్వాత ప్రశాంతంగా కామ్గా నేను రెడీ కావచ్చు. మీరందరూ ఇట్లనే చేస్తుంటారా? మామూలుగా ఫస్ట్ మదర్స్ రెడీ అవుతారా అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ తెలిసి ఉంటుంది. అందులో నువ్వు ఆడపిల్లలు రెడీ చేయాలంటే ఆల్మోస్ట్ దీనికంటే నాకు 1/2 అవర్ కంటే ఎక్కువ అవుతుంటుంది. అసలు పెరిగే కొద్దీ ఇంకెక్కువ అవుతుంది అన్నమాట నాకు రెడీ చేయడం అనేది. అందులోనూ నేను ఎక్కువ రెడీ అయిపోయి దాన్ని తక్కువ రెడీ చేసి అస్సలు ఊరుకోదండి. మామూలుగా అసలు రాక్షసిలాగా అల్లరి చేస్తుంటుంది. అండ్ ప్రోడక్ట్స్ కూడా నేనేం యూజ్ చేస్తానో అవే అప్లై చేయమంటుంది. బట్ నేను ఆ విషయంలో అస్సలు ఊరుకోను అనమాట. బేబీ ప్రోడక్ట్స్ అంటే మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ అలాంటివే యూజ్ చేస్తుంటా. గో తాత చూపిపో. అట్లా గుడ్ కనిపిస్తలే.
అమ్మో ఈ మధ్య పిల్లల్ని రెడీ చేయడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. మనం చాలా ఈజీగా రెడీ అయిపోతున్నాము. అండ్ ఇప్పుడు శారీ కానీ అండ్ ముఖ్యంగా శ్రీయు డ్రెస్ గురించి వీటన్నిటి గురించి మన ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. తన డ్రెస్ అయితే అంటే ఈ కైండ్ ఆఫ్ డ్రెస్ తనకి ఇప్పటివరకు లేదు. ఫస్ట్ టైం తను అవి చూసి నాకు కూడా దుప్పట్టా కావాలని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే సో ఇలా కస్టమైజేషన్ చేయించారనమాట. ఇన్స్టా పేజీలోనే ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్స్ కూడా అక్కడ ఇచ్చాను. వెళ్ళి ఒక్కసారి అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేయండి ప్లీజ్. ఇక్కడ కమెంట్స్ చేస్తుంటే నేను మళ్ళీ సపరేట్గా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఫైనల్గానైతే నేను ఇట్లా రెడీ అయిపోయాను. అండ్ నేను ఇంత ట్రెడిషనల్గా అంటే లైక్ మొత్తం శారీ జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ ఇంత ట్రెడిషనల్గా చాలా అంటే ఇయర్ పైన అవుతుందని అనుకుంటా. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో గెట్ రెడీ విత్ మీ అట్లాంటివి చేస్తుంటాం, కానీ మొత్తం ఇట్లా రెడీ అయిపోయి ఒక ఫంక్షన్కి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ 1 year కంటే ఎక్కువ అయిపోయిందని అనుకుంటా. అంటే బయటికి వెళ్ళడం, మొన్న బతుకమ్మకి రెడీ అయినా కానీ అది ఓన్లీ మన ఇంట్లో పండగ అట్లా అని, ఇప్పుడు బయటికి వెళ్ళడం అనేది ఇట్లా ఫస్ట్ టైం మీన్స్ చాలా మంత్స్ అయిపోతుంది అనేసి నాకు ఇట్లా అనిపించింది. అండ్ ఈ బ్లౌజ్ కానీ శారీ కానీ నేను అవన్నీ ఇన్స్టాగ్రామ్లో లింక్స్ అనేవి ఇచ్చినా అండి, అక్కడ వెళ్ళి ప్లీజ్ చెక్ చేయండి. అండ్ నువ్వు పేజీని కూడా ఫాలో అవ్వండి. సో ఫైనల్గానైతే ఇంకా మామయ్య నేను శ్రీయు ఇట్లా మ్యారేజ్కి వచ్చినాము. మామయ్య మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారనమాట. మళ్ళీ నేను కాల్ చేస్తానని చెప్పిన. నాకంటే ఎక్కువ శ్రీయుని తీసుకొచ్చి చాలా మంచి పని చేసిన అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. అంటే ఇంకా నేను ఎట్లాగూ వెళ్ళను కాబట్టి తనను కూడా ఎలాగూ అసలు ఏ మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వెళ్ళదు. ఇంకా నేను వెళ్తే అది వెళ్తుంది కదా. అసలు చాలా ఆడిందండి. అండ్ దట్టు అక్కడ కొంతమంది గుర్తుపట్టి అండ్ వాళ్ళ పిల్లలు ఇది అసలు నేను పిలిచినా కూడా రాలేదు. చాలాసేపు మొత్తం అక్కడ పెళ్లి పందిర్లోనే ఉంది. లైక్ అవి ఉంటాయి కదా బాల్స్, ఇంకా అక్షంతలు అవన్నీ కలెక్ట్ చేయడము, ఆడడము చాలా బాగా ఎంజాయ్ చేసింది. నాకు కూడా మంచి అనిపించింది. యాక్చువల్గా అంటే వెళ్ళేసి నేను వెళ్ళడమే లేటు, అప్పటికే అయిపోయింది. కాకపోతే ఇట్లా కూర్చుంటారు కదా స్టేజ్ పైన, సో అట్లా కూర్చొని గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా కానీ బట్ ఇంకా కొన్ని పూజలు ఆ ప్రాసెస్ వల్ల కూడా లేట్ అయిపోయిందనమాట. నేను 15 minutes 20 minutes అట్లా ఉందామని అనుకున్నా, కాకపోతే శ్రీయు కోసం ఎక్కువసేపు ఉండాల్సి వచ్చిందనమాట. అంత బాగా ఆడుకున్నది తను. సో ఫైనల్గానైతే యమున మ్యారేజ్కి వచ్చిన ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకి. సో తన మ్యారేజ్కి వచ్చిన అన్నమాట. ఇంకా అసలు పాపం యాక్చువల్లీ ఇంకా కాలేదు, కార్యక్రమాలు అవుతున్నాయి. కాకపోతే ఇంకా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చేసిన అనమాట. కాకపోతే చాలాసేపు కూర్చున్న. దాని తర్వాత కూడా ఓన్లీ శ్రీయాన్సి కోసమే తను అక్కడ స్టేజ్ మీద అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు అట్లా వచ్చిందనమాట, వాళ్ళ డాటరు ఇంకా ఇది అట్లా బాగా ఎంజాయ్ చేసారు. అండ్ దట్టు ఇంకా మామయ్య రావడానికి కూడా ఒక 1/2 hour పడుతుందని అంటే నేను ఇట్లా కూర్చున్నాను అనమాట. అండ్ కాసేపు అయిన తర్వాత శ్రీకి కర్డ్ రైస్ తినిపించి ఉండే. అండ్ మీ ఒపీనియన్ చెప్పండి. చాలామందికి ఫంక్షన్స్లో ఫుడ్ తినడం చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో అట్లా మీకు కూడా ఇష్టం ఉండదా అనేది కూడా కమెంట్ చేయండి. నాకు రిలేటెడ్ ఎవరైనా దొరుకుతారా లేదా అనేది చూస్తా అన్నమాట నేను. సో ఫైనల్గానైతే అండ్ తమ్ముడిని కూడా రమ్మని ఉండే, వాళ్ళు లాస్ట్లో ఫైనల్లో వచ్చేసిండు. అండ్ అప్పటికే ఎండ కొంచెం ఎక్కువ ఉంది. సో శ్రీయుకి ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా అంతేలే. అది మన దగ్గర మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఉంటే ఒకలా ఉంటారు పిల్లలు, ఇంకా అమ్మమ్మలు నానమ్మల ఊర్లో ఉండి వాళ్ళ దగ్గర ఉంటే ఇంకొకలా ఉంటారు. అసలు కంట్రోల్లోనే ఉండరు వాళ్ళు. ఇంకా అసలు నేను ఇట్లా ఐస్ క్రీమ్స్ అసలు బయట ఫుడ్ చాక్లెట్స్ కానీ ఏవి ప్రిఫర్ చేయను. కాకపోతే అక్కడ ఇంకా మా మామయ్య ఉండి ఇంకా మా తమ్ముడు ఉండేసరికి ఇంకా ఐస్ క్రీమ్ అనేసరికి సర్లే నేను తీసుకొస్తా అని చెప్పి మా మామయ్యతోని శ్రీయుని పంపించేసిన ఇంటికి. ఇట్లా ఇంకా మేమైతే బేకరీకి వచ్చినాం అనమాట. అండ్ చాలామంది అక్క మీరు వీడియోస్ ఎట్లా తీసుకుంటారు అది ఇది అని అంటారు. నావి నేనే మ్యాక్స్ 90% నావి నేనే సెల్ఫ్గా తీసుకుంటా అండి. అందుకే ఇట్లా ఎక్కడైనా మిర్రర్ కనిపిస్తే ఆటోమేటిక్గా షూట్ చేసేసుకుంటా అనమాట. నాకు అప్పుడప్పుడు కూడా బాధగా అనిపిస్తుంది, అరే అసలు నా ఫొటోస్ తీయడానికి ఎవరు లేరేందబ్బా అని అనిపిస్తుంది. ఆ మధ్య శ్రీయు తీసేది, ఇప్పుడు అది కూడా తీయట్లేదు, దానికి కూడా చిరాకు వచ్చేసింది అనమాట. సో అందుకే మ్యాక్స్ సెల్ఫ్గా నాకు నేనే తీసుకుంటా అండి. అట్లా ఐస్ క్రీమ్స్ అండి అత్తయ్యకి మామయ్యకి నేను అంటే కోన్, అత్తయ్య కప్ ఇష్టపడతారు, అదే వెనీలా కప్స్ ఉంటాయి కదా అవి. ఇంకా నేను శ్రీయు కోన్ తెచ్చుకున్నాము. అండ్ తమ్ముడు వాడు అక్కడే కుల్ఫీ తినేసిండు అనమాట. అండ్ ఇంటికి వచ్చేసి అసలు ఫస్ట్
చల్లగా తినాలి, ఎందుకంటే అప్పటికే చాలా వేడి ఉంది. ఇంకొక అంటే మాకు ప్రాబ్లం ఏమైందంటే సడన్గా అంటే ఒక 1 వీక్ అట్లా ఉంటే సెట్ అయ్యేదేమో వాటర్. సో ఫంక్షన్ హాల్లో అక్కడ వాటర్ తాగేసి ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ వాటర్ అండ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ మా ఇంట్లో ఆ వాటర్ తాగేసరికి నాకు శ్రీకి ఇద్దరికి గొంతులు పట్టేసినాయి. స్టిల్ ఇంకా అది పోలేదనమాట, వాయిస్ అనేది ఇంకా సెట్ కాలేదు. సో ఫైనల్గా అయితే ఇట్లా చల్లగా ఐస్ క్రీమ్లు కూర్చొని మంచిగా తిన్నాము. అండ్ ఈ శారీ పైన మొన్న ఒక చిన్న క్లిప్ పెట్టుండే ఎక్కడనో, చాలామంది కమెంట్స్ చేసిరక్క బాగుంది, ఈ లుక్లో మంచిగా ఉన్నారు అని. యాక్చువల్గా నాకు కూడా ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే ఇష్టం, కాకపోతే చాలా తక్కువ నేను ఇలా మొత్తం కంప్లీట్ ట్రెడిషనల్ వేసుకోవడం అనేది. మొన్న అప్పుడెప్పుడో బతుకమ్మకి కట్టుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడే అనుకుంటా నేను. సో మీకు ఎలా అనిపించింది నా లుక్ డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ మమ్మీ అత్తయ్య అంతే, బయటకు వెళ్ళి వచ్చిన ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా రాగానే ఇట్లా దిష్టి తీస్తారు. అందులో పిల్లలకి చాలా తొందరగా తగులుతుంది కదా, సో అందుకే శ్రీయుకి అత్తయ్య దిష్టి తీస్తున్నారనమాట. చూసారు కదా అత్తయ్య అప్పటికి బాగా అంటే ఇంప్రూవ్ అయ్యారనమాట, మంచిగా అయినరు. సో అలా వచ్చేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక చిన్న 2-3 పనులు ఉంటే బయటకు వెళ్ళేసి వచ్చిన. సో అలా హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళమన్నారు అత్తయ్య వాళ్ళు, కానీ వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. అసలు ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఈ మధ్య చాలా మానేసిన నేను. ఒకప్పుడు లేచేదాన్ని కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 1-2 hours అవుతుంది పడుకోవడానికి, మళ్ళీ మార్నింగ్ లేవాలి. అండ్ అందులోనూ మళ్ళీ శ్రీయుని లేపాలి, పాపం దానికి బ్రష్ వేయాలి, అదంతా దానికంటే నైట్ ఎక్కేస్తే ఏ నైట్ అయినా మనం హైదరాబాద్లో పడిపోతాము. అండ్ ఎందుకంటే డైరెక్ట్ ఒకటే బస్సు ఉంటుంది కదా వేములవాడ నుంచి హైదరాబాద్కి, సో ఏ నైట్ వరకైనా వెళ్ళిపోవచ్చు కదా అనేసి సో వాళ్ళు వద్దన్న. అండ్ కరెక్ట్గా మేము వెళ్ళేటప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయ్యి ఉండే, యాక్చువల్గా చినుకులు పడినాయి, కొంచెం భయం అనిపించింది. కానీ సరే పర్లేదులే, ఏమవుతుంది, మనం బస్ చేంజ్ చేయాల్సిన భయం ఏం లేదు కదా అనేసి సో అట్లా ఇంకా శ్రీయు నేనైతే స్టార్ట్ అయిపోయినాము. నైట్ అయిపోయింది అండ్ ఇందాకనే దిగినాము. సో డైరెక్ట్గా ఆటో బుక్ చేసేసుకున్నాం అనమాట ఇంటికి. నైట్ నేను ఈ వైట్ గ్లాసెస్ ఉన్నాయి కదా, చాలామంది అడిగి ఉండే నేను లాస్ట్ వ్లాగ్లో. ఇంటి ఈవినింగ్ 6 నుంచి ఈ గ్లాసెస్ అనమాట బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం డస్ట్ అట్లా పడినా కూడా నాకు ఇంకా ఆ డే అంతా ఒక ఇరిటేషన్ లానే అనిపిస్తుంది. అసలు కాజల్ కొంచెం చిన్నగా లోపలికి వెళ్ళినా కూడా కొంచెం ఇరిటేషన్ అనిపించి కొంచెం రెడ్డిష్ అవుతుంది అనమాట. సో కొన్ని మంత్స్ వరకు చాలా కేర్గా ఉండాలి. సో అదండి, పెళ్ళికి ఇలా వెళ్ళి అలా వచ్చేసాం జస్ట్ 1 డేలో. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ.